ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానమును మనం ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులతో పాటు మనం సాతాను పెట్టే ప్రతి శోధనను ఎదుర్కోగలుగుతాం. మన ఆత్మకు ఆహారం చాలా ముఖ్యం. మనం ఉదయాన్నే పనులకు వెళ్ళే ముందు టిఫిన్ చేసి వెళ్తూ ఉంటాం, దేనికి? మనకి శక్తి రావాలని. మరి నీ ఆత్మకు ఆహారం అందించకపోతే నువ్వు సాతానుతో ఏ విధంగా పోరాడగలుగుతావు? కాబట్టి ప్రతిరోజు లేచిన తర్వాత దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాగ్దానాలను మనం ధ్యానిస్తూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మాట ప్రభువారు అంటారు. ఏమనంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. చూడండి, వాగ్దానం చేసిన మన దేవుడు మన జీవితాలలో వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎవరెవరో ఏ ఏ సమస్యలతో అయితే ప్రభు యొద్దకు వచ్చారో ప్రతి ఒక్కరి సమస్యను దేవుడు తీర్చాడు. అలాగే వాగ్దానం చేసిన వారికి వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చాడు. కాకపోతే వాగ్దానము నెరవేరాలి అని అంటే ఆ వాగ్దానాన్ని రీచ్ అయ్యే విధంగా మనం జీవించాలి. చూడండి, అబ్రహాముకి సంతానాన్ని కలుగజేస్తానన్న దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత సంతానాన్ని కలిగించాడు? వాగ్దానానికి ఈ వాగ్దాన పుత్రుడు పుట్టడానికి కొంత సమయం అయితే ఉంది. ఇంచుమించు 24 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేరింది. అంటే మనం దేవుని యొక్క ప్రణాళికను రీచ్ అవ్వాలి అని అంటే ఆ ప్రణాళిక తగ్గట్టుగా మనం జీవించాలి. ఈరోజు ఏదైతే నీవు అసాధ్యం అని అనుకుంటున్నావో, ఏదైతే ఇది ఎవరి వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావో, ఇది ఎవరూ చేయలేరు, దీని నుండి నన్ను ఎవరూ రక్షించలేరని నీవు అనుకుంటున్నావో, ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. సమస్తము దేవునికి సాధ్యమే. నీవు నమ్మితేనే ఆ కార్యాన్ని చూడగలవు. చూడండి, అపవిత్రాత్మ ద్వారా బాధించబడుతున్న కుమారుడిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. తన తండ్రి ఎప్పుడైతే ప్రభు యొద్దకు వచ్చి, అయా నా కుమారుని రక్షించు, అపవిత్రాత్మ చేత బాధపడుతున్నాడు, ఆ అపవిత్రాత్మ నా కుమారుని నాశనం చేయాలని నీళ్లలోనూ అగ్నిలోనూ పడవేస్తూ నా కుమారుని చిత్రహింసలు చేస్తుందని ఎప్పుడైతే ప్రభు వారి యొద్దకు వచ్చి నమ్మాడో, ప్రభువారు అంటున్న గొప్ప మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఎప్పుడైతే అపవిత్రాత్మని దేవుడు గద్దించాడో అది అతని నుండి వదిలి పారిపోయినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఆ రోజు ఆ కుమారుని యొక్క తండ్రి ప్రభువు ఆ యొక్క అపవిత్రాత్మను పోగొడతాడని నమ్మాడు కాబట్టే ఆ యొక్క విడుదలను ఆ తండ్రి చూడగలిగాడు. ఆ కుమారుడు బాగుపడటం ఆ తండ్రి చూడగలిగాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య అయితే నీ నుండి వెళ్ళిపోవాలని, ఏ అనారోగ్యం అయితే నీ నుండి వెళ్ళిపోవాలని నీవు కోరుకుంటున్నావో, మరి దేవుడు దాని నుండి నిన్ను స్వస్థపరుస్తాడని నమ్ముతున్నావా? మనలో విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే మనలో విశ్వాసం మరింత బలముగా ఉంటుందో మనం గొప్ప కార్యాలు చూడగలం. మనకి ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలండి, ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుడు మన నుండి తొలగించేస్తాడు. రక్తస్రావ గల స్త్రీ ఎన్నో హాస్పిటల్స్ తిరిగినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఎంతోమందిని వైద్యులను కలిసినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కానీ రోడ్డు పక్క నుండి వెళ్తున్న ప్రభువారు నా యొక్క రోగాన్ని స్వస్థపరుస్తాడని తను విశ్వాసం కలిగింది కాబట్టే, తను నమ్మింది కాబట్టే ఆ స్వస్థతను పొందుకోగలిగింది. ఒకవేళ ఆ రోజు ఆ నమ్మకం తనలో లేకుండా ఉండుంటే ఆమె చనిపోయేంత వరకు ఆ రోగం పోయి ఉండేది కాదేమో. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమ్ముతావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఈరోజు నీకున్న ఇబ్బందులను బట్టి దేవుని సన్నిధిలో మోకరించి వాటి గురించి ప్రార్థన చేసి నీ యొక్క భారాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ఆయన చేస్తాడని నమ్మకం ఉంచు, కార్యాన్ని చూస్తావు. ఈరోజు మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడలేకపోతున్నామంటే అవిశ్వాసం వల్లనే. ఈరోజు విశ్వాసం మనలో బలపడాలి, దేవునిపై నమ్మకం మరింత బలపడాలి. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచుతావో నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. మరి దేవుని యందు నమ్మిక ఉంచావా?